శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, అక్టోబర్ నెలలో 12వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరింపజేసుకుని విజయాలను సాధిస్తారని చెప్పుకోవచ్చు. డబ్బులు బాగా వస్తాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా యోగిస్తాయి. అయితే ఆ వచ్చిన డబ్బులు ఆకస్మికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బులు వస్తాయి కానీ ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలి. వృధా ఖర్చులు నియంత్రణలో ఉంచుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ధనపరంగా తిరుగులేదని చెప్పుకోవాలి. ప్రధానంగా వ్యసనాల వల్ల ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్టోబర్ నెలలో అనుకోని వ్యసనానికి లోనవుతారు. ఆ తెలియని వ్యసనం వల్ల డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ వ్యసనాన్ని పక్కన పెడితే మాత్రం అక్టోబర్ నెలలో డబ్బుకు లోటు ఉండదు. బాగా డబ్బు వస్తుంది. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరానికి ధనం సమకూరుతుందని చెప్పుకోవాలి. అయితే 8వ ఇంట్లో కుజుడి సంచారం కనిపిస్తుంది కాబట్టి శారీరక శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఏ పని చేసినా సరే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినా హార్డ్ వర్క్ ఉంటుంది, వ్యాపారం చేసినా హార్డ్ వర్క్ ఉంటుంది, చదువుకున్న హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే 8వ ఇంట కుజుడి సంచారం వల్ల ఎక్కువగా శారీరక శ్రమ అనేటటువంటిది కనిపిస్తోంది. కాబట్టి శారీరక శ్రమ చేసినప్పటికీ వేళకు ఆహారాన్ని స్వీకరించి సరైన సమయానికి నిద్రించడం ద్వారా శారీరక శ్రమ వల్ల ఏర్పడేటటువంటి ఇబ్బందిని అధిగమించవచ్చు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో కుజుడి సంచారం ఉన్నప్పుడు చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర పెట్టుకోండి. అలాగే బండిలో కానీ కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఆ బండిలో కారులో ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా ఉంచి ప్రయాణం చేయండి. ప్రయాణం చేసే ముందు దుర్గా 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 అని దుర్గానామాన్ని వీలైనన్ని సార్లు చదువుకొని లేదా ప్రయాణంలో దుర్గానామాన్ని జపించుకుంటూ ప్రయాణం చేయండి. సాధ్యమైనంత వరకు వాహనం వెనక భాగాన కూర్చోకండి. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే సెల్ఫ్ డ్రైవింగ్ చేయటం మంచిది. వాహనం వెనక భాగాన కూర్చుంటేనే వాహన పరంగా ఏదైనా చిన్న దెబ్బ తగిలేటటువంటి అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర పెట్టుకోవటం, దుర్గానామాన్ని చదువుకోవటం ద్వారా అలాంటి గాయాలు లేకుండా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అలాగే అనవసరమైనటువంటి విషయాలలో వృశ్చిక రాశి వాళ్ళు అక్టోబర్ నెలలో తలదూర్చకూడదు. మీకంటూ ఏ సమస్యలు రావు, కానీ ఇతరుల విషయాల్లో అనుకోకుండా అనవసరంగా తలదూర్చడం వల్ల మాత్రం కొత్త సమస్యలు తలెత్తుతాయి. అలా ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ముందడుగు వేస్తే మాత్రం మీకంటూ ఎలాంటి సమస్యలు లేకుండా అక్టోబర్ నెలలో అన్ని రంగాల్లో మంచి శుభ ఫలితాలని సిద్ధింపజేసుకుంటారు. ఇతరుల విషయాల్లో తలదూరిస్తే మాత్రం మీ గౌరవం తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనసుకి అశాంతి అనిపిస్తుంది. మానసిక అశాంతి, మనస్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే క్షణాల్లో మానసిక అశాంతి నుంచి బయటపడవచ్చు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరిగ్గా ఖచ్చితంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే అది మీకు తిరుగులేని విజయాలను ఈ నెలలో అందింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్థానచలనం కనిపిస్తోంది. అంటే వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో స్థల మార్పు కానీ, వ్యాపారంలో స్థల మార్పు కానీ ఈ నెలలో అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ మార్పులు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైనా వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఇల్లు మారాలనుకుంటే ఆ ఇల్లు మారే అవకాశాలు కూడా అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అకాల భోజనం ఈ నెలలో ఉంటుంది. అంటే శారీరక శ్రమ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ వేళకు ఆహారాన్ని స్వీకరించలేరు. దానివల్లే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రధానమైన విషయాల్లో మొట్టమొదటిది వేళకు ఆహారాన్ని స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం. రెండవది ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండటం. ఈ 2 విషయాలు పాటిస్తే మాత్రం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అక్టోబర్ నెలలో మీకు తిరుగులేదని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ అక్టోబర్ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 4, 5, 11, 13, 14,
21, 23, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ నెలలో మీకు కలిసి రాని తేదీలు 2, 3, 7, 9, 17, 19, 25, 26, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. లక్ష్మీ నరసింహ ఆలయ దర్శనం ఈ నెలలో మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. వీలైతే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. అప్పుడు ఈ అక్టోబర్ నెలలో తిరుగులేని విధంగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ నెలలో వచ్చేటటువంటి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారము వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దిన ఫలితాలు తెలుసుకొని దిన ఫలితాలను బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.